క్రికెట్ గ్రౌండ్లో మాత్రం అలవోకగా వికెట్లు తీసే షమికి పాపం రియల్ లైఫ్లో మాత్రం కష్టాలు పోవట్లేదు. భార్య బాధితుడైన షమికి ఇంకా మోక్షం కలగలేదు సరికదా, రీసెంట్గా సుప్రీంకోర్టు నుంచి కూడా నోటీసులు వచ్చాయి. కలకత్తాలో నడుస్తున్న గృహింస కేసును ఢిల్లీకి మార్చాలని షమి భార్య పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. షమితో పాటు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. కూతురు చదువు కోసం తను ఢిల్లీలో ఉంటుందని, కేసు కోసం ప్రతిసారి పశ్చిమ బెంగాల్ వెళ్లాల్సి వస్తుందని షమి భార్య వాదిస్తుంది. షమి ఎలాగో క్రికెట్ కోసం దేశమంతా తిరుగుతాడు కాబట్టి కేసు ఢిల్లీకి మారినా పెద్దగా పోయేదేం లేదని తను సుప్రీంకోర్టుకి వివరించింది. కేసు బదిలీ విషయంలోనే కాదు, భరణం విషయంలో కూడా షమికు చుక్కలు చూపిస్తుంది హసీనా. ప్రస్తుతం వస్తున్న నెలకు 4 లక్షల భరణాన్ని ఏకంగా 10 లక్షలకు పెంచాలని పట్టుపడుతుంది. 2014లో పెళ్లైన జంట 2018 నుంచి గొడవల కారణంగా సపరేట్గా ఉంటున్నారు. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ స్టార్ బౌలర్కు ఆయన న్యాయ పోరాటం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.